నెంబర్ 1 భరణి శంకర్ గారికి 3.5 lakhs అందరికంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ భరణి శంకర్ గారికి. ఎందుకు అంటే యాక్చువల్గా ఇది చెప్పేదానికంటే ముందు వాళ్ళ రెమ్యునరేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక కంటెస్టెంట్స్తో రెమ్యునరేషన్ డీల్ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది స్టార్టింగ్లో చెప్పి మిగతా వాళ్ళది కంటిన్యూ చేద్దాం. ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ జరిగినప్పుడు ఇంటర్వ్యూస్ జరుగుతాయి, 2 ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 2 ఇంటర్వ్యూస్ తర్వాత రెమ్యునరేషన్ డిస్కషన్ జరుగుతాయి. రెమ్యునరేషన్ డిస్కషన్ చెప్పేటప్పుడు ఫస్ట్ వాళ్ళొకటి అమౌంట్ చెప్తారు, మేము ఇంత అనుకుంటున్నామండి మీకని బిగ్ బాస్ టీం నుంచి. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే అయ్యో నెగోషియేషన్స్ జరుగుతాయి, అయ్యో ఇదేంటండి నేను బయట ఇంత సంపాదిస్తాను, నాకు ఇన్ని మూవీ ఆఫర్స్ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ వదులుకొని వస్తున్నాను, ఇంత అయితే వర్కౌట్ కాదండి, ప్లీజ్ నేను ఇట్లా రాలేనండి అనేసి ఎవరైనా అన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ చేస్తారు. అదే ఒకవేళ వాళ్ళే విల్లింగ్గా బిగ్ బాస్కి రావడానికి నేను ఎప్పుడెప్పుడు అని ఉంటున్నాను, బిగ్ బాస్కి అవకాశం కోసం ట్రై చేస్తున్నట్టు, బిగ్ బాస్ అంటే వ్యవసాయం ఇష్టము, ఏ సీజన్లో పిలిచినా వస్తానని క్యాండిడేట్ ఎవరైనా ఉంటారనుకోండి మనలాగా జలానందం వేసుకొని వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలని, అలాంటి వాళ్ళకి తక్కువే కోట్ చేస్తారు, తక్కువ ఇస్తారు.